ఇక్కడ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, మరి చాలా కాలం మరి ఎంతోమంది ప్రార్థనల ఫలితంగా క్రైస్తవులు బాప్తిసాలు తీసుకోవడానికి ఒక ఘాటుని మరి నిర్మాణ దాత అయినటువంటి సర్పంచ్ గారు చిట్టిబాబు గారు వారి యొక్క ప్రోద్బలంతో, స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ నాయకుల యొక్క మరి సహకారంతో, అనేక మంది విశ్వాసుల యొక్క ఆర్థిక సహాయంతో మరి ఈ యొక్క ఘాట్ బాప్తిసాల ఘాట్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, లొకేషన్ కూడా మీరు చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా చాలా బాగుంది. లొకేషన్ అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ లొకేషన్ అంతా కూడా చక్కని లొకేషన్ లో మరి యొక్క బాప్తిసాల ఘాట్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ బాప్తిసాలు తీసుకోవడానికి చక్కని ఏర్పాటు, ఫెన్సింగ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. చక్కని ఏర్పాటు వారు చేయడం జరిగింది. ఈ ఘాట్ను మనం చూస్తున్నప్పుడు చక్కని లొకేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ ఈ ఘాట్ ఇక్కడ బాప్తిసాలు తీసుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మంచి ఫెన్సింగ్ వేశారు. ఈ ఘాట్ మీరు చూడొచ్చు, ఎక్కడి నుంచో చాలామంది ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ మీకు బోర్డు కూడా కనపడుతుంది, చూడండి, బోర్డు చూపిస్తున్నాను చూడండి. చక్కని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు ఏర్పాట్లు చేశారు. మరి ఇది ఈరోజు ఇది ఓపెన్ అయింది. ఇక్కడ మీరు బోర్డు కూడా మీరు చూస్తున్నారు. క్రైస్తవ పరిశుద్ధ బాప్తిస్మ ప్రాంగణము పునాదిరాయి ప్రతిష్ట 7/3/2026, బాప్తిస్మ ప్రాంగణ ప్రతిష్ట 31/3/2026. ప్రారంభకులు గౌరవ శ్రీ దేవ వరప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఎస్, గౌరవ శాసనసభ్యులు, రాజోల్ నియోజకవర్గం. ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు. నిర్వాహకులు నిర్మాణదాత గొలమందుల చిట్టిబాబు గారు, సర్పంచ్ గారు, సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు సెక్రటరీపల్లి మండలం మరియు సెక్రటరీపల్లి మండలం పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులు. ఇక్కడ మీరు చక్కని ఈ ఏర్పాట్లు వీరు చేస్తున్నారు. మరి ఎంతో కాలంగా మరి వారు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ సుందరమైనటువంటి ఈ ప్రాంగణం మీరు చూస్తున్నారు. ఈరోజు అది ఓపెన్ అయ్యింది, ఓపెన్ చేయడం జరిగింది. అది ఎంతో సుందరంగా ఈ ప్రాంతం ఇదంతా కూడా మనం చూస్తున్నాం. చక్కగా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ బాప్తిసాలు తీసుకున్నప్పుడు బట్టలు మార్చుకోవడానికి అన్నట్టు ఇక్కడ ఒక రూమ్ కూడా కట్టారు. ఇక్కడ సిలువను కూడా ఏర్పాటు చేశారు. చక్కని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు చేశారు. ఎంతో సుందరంగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అది ఇక్కడ నుంచి వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ మధ్యలో వారు బాప్తిసాలు తీసుకుంటారు, బాప్తిసాలు అక్కడ ఇస్తారు. అలాగే ఇక్కడ ఈరోజు మీటింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు కనపడుతూ ఉంది, అది అక్కడ కూడా వెళ్దాం. చక్కని ఏర్పాట్లు. లొకేషన్ కూడా చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ అండి. అది చాలా చక్కగా ఈ లొకేషన్ చూస్తుంటేనే చాలా బాగుంది. ఎంతో సుందరంగా కేరళలో ఎలాగైతే ఉంటుందో అన్నట్టుగా అలాగా ఈ ప్రాంతం ఉంది. ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశారు. ఇక్కడ మీటింగ్ కూడా ఘనంగా మరి వారు స్థానిక
ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మనం చూస్తున్నాం మీటింగ్ జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తే భోజనాలు వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండుము. మీటింగ్ జరుగుతుంది. మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతాము. చనిపోయిన వాడు